స్పెషల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా వనిత టీవీ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. క్రిస్మస్ అంధకారంలో ఉన్న జగతిని వెలుగులోకి నడిపించేందుకే దైవకుమారుడు ఒక సాధారణ మానవునిగా జన్మించిన రోజు ఈ రోజు. లోకాన్ని రక్షించేందుకు లోక రక్షకుడు జన్మించిన రోజు ఈ క్రిస్మస్ రోజు. మరి ఈ క్రిస్మస్ పర్వదినాన్న మన స్పెషల్ రుచి చూడు కార్యక్రమం మల్లాపూర్లోని మేరీ గారింటికి వచ్చేసింది. మేరీ గారు ఈ క్రిస్మస్ పర్వదిన విశేషంతో పాటు 2 స్పెషల్ క్రిస్మస్ రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారు. మరి మేరీ గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి అవేమిటో తెలుసుకుందాం. మేరీ గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎలా నడుస్తున్నాయి క్రిస్మస్ పండుగ పర్వదినం కదా? పండుగ వాతావరణము పనులు ఎలా నడుస్తున్నాయి? అన్ని ఆడావిడండి. ఇల్లు సర్దుకోవటం, పిండి వంటలు చేసుకోవటం, ఇవే బిజీ. బట్టలు కొనుక్కోవటం అన్ని అయిపోయా? ఇంకా నడుస్తున్నాయి? ఇంకా నడుస్తున్నాయా? ఈ నెలంతా కూడా క్రిస్మస్ హడావిడి నడుస్తూనే ఉంటుంది కదా అండి. ఎందుకంటే ఇంకో 4 రోజులు మళ్ళీ ఎలాగో న్యూ ఇయర్ వచ్చేస్తూ ఉంటుంది కదా. క్రిస్మస్ న్యూ ఇయర్ ఈ హడావిడి అంతా నడుస్తూ ఉంటుంది. న్యూ ఇయర్ వచ్చేంత వరకు ఇదే హడావిడి. సో ఈ క్రిస్మస్ కి సంబంధించి విషయాలు మాట్లాడుకుంటూ ఉందాం. మరి ఏంటి ఈ రోజు మన రుచి చూడికి క్రిస్మస్ స్పెషల్ గా ఏ వంట పరిచయం చేయబోతున్నారు? రోజ్ కేక్స్ స్పెషల్ అండి. రోజ్ కేక్స్ స్పెషల్. ఫస్ట్ ఐటమ్ అదా? ఫస్ట్ ఐటమ్ అది. ఓకే. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తానండి. మైదా పిండి, బీప్ పిండి, షుగరు, ఎగ్స్, నూనె. క్రిస్మస్ కి చాలా ఫేమస్ కదా? ఫేమస్ అండి రోజ్ కేక్. అవునవును, తప్పకుండా చేసుకుంటారు క్రిస్మస్ కి. సో ఇంకా ఏమేమి పిండి వంటలు చేశారు? అందరికి కేక్స్ రావు కదండి, కేక్స్ బదులు రోజ్ కేక్స్ చేసుకుంటారు. కరెక్ట్. కొన్ని ప్రాంతాల్లో వీటిని రోజ్ ఫ్లవర్స్ అని కూడా అంటారు కదా. అవునండి, నిజమే. కేక్స్ చేయడం అందరికి రాదు కదా, అదొక పెద్ద ప్రాసెస్. అవన్నీ ఉండాలి, ఆ మిక్సింగ్లు అవన్నీ కొంచెం కష్టం. ఇది ఈజీ మెథడ్. ఇది ఈజీ మెథడ్ అనమాట. ఓకే. ఇది కూడా పండగ వాతావరణంలో ఒక పిండి వంట. ఇంట్లోకి ఏం చేశారు? ఎన్ని రకాల పిండి వంటలు చేశారు? 5 రకాలండి. ఏమేం చేశారు? లడ్డు, మురుకులు, చెక్కలు, బూందీ, రోజ్ కేక్స్. ఓకే. ఇంట్లోకి అయితే చాలా చేసుకున్నారు. సో మనకి ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ గా రోజ్ కేక్స్ తయారు చేసి చూపిస్తున్నారు అనమాట. ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు బాండీ పెట్టేసి నూనె కాగుతూ ఉంటది. తర్వాత ఈ పిండిలని కలుపుకోవాలి. అవునవును, నూనె కాగడానికి టైం పట్టింది కదా. ఓకే. మైదా పిండి ఎంత తీసుకోవాలి? 2 గంటలండి. 2 గరిటెల మైదా పిండి, 1 గరిటె బీప్ పిండి. ఓకే. షుగరు 2. ఇవి లైట్ స్వీట్ గానే ఉంటాయేమో? లైటే ఉంటుందండి. 1 స్పూన్ వేయచ్చండి. హాఫ్ కేజీకి వచ్చి 3 ఎగ్స్ వేయాలండి. ఓకే. ఎగ్స్ వేయడం వల్ల ఏంటి అంటే ఎలా క్రిస్పీనెస్ వస్తుందా ఏంటి? అవునండి, కలిపేసుకుని ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కలిపిన తర్వాత ఏమైనా నానబెట్టడం, మ్యారినేట్ ఏం లేదండి, ఏం లేదు, డైరెక్ట్ వేసుకోవచ్చు. సో మీకు కలపడానికని, మీకు చూపించడానికని ఇప్పుడు కలుపుతున్నారు. కానీ ఆల్రెడీ మేరీ గారు ఇక్కడ ఆల్రెడీ రెడీగా పెట్టేశారు. స్మూత్ గా ఉన్నది, ఎందుకంటే ఇప్పుడు దానికి టైం టేకింగ్ కదా. సో మీకు ఎలా కలపాలో సో మీకు ఎదురుగా చూపించడానికని ఇది తయారు చేసిన పిండి అండి. సార్ అది ఇస్తే మన ప్రేక్షకులకి ఇంకొకసారి చెప్తాను. రోజ్ కేక్స్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే 2 గరిటెల మైదా పిండి, 1 గరిట వరిపిండి, 1.5 గరిట షుగర్ పౌడరు, 3 ఎగ్స్ తీసుకుని ఫస్ట్ బాగా కలిపేసుకుని వాటర్ పోసుకుని కలుపుకోవాలండి. కొంచెం ఉండలుగా ఉంటే ఏం కంగారు పడకండి, మిక్సీలో వేసేయండి, స్మూత్గా అయిపోతాయి. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న దాన్ని నూనె కాగిన తర్వాత ప్రాసెస్ ఉంటుంది. మేరీ గారిని అడిగి తెలుసుకుందాం. మేరీ గారు ఇప్పుడు చెప్పండి, ప్రాసెస్ ఏంటి, ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని పెట్టేసుకుని నూనె కాగింది కదండి, కాగిన నూనెలో ఈ రోజ్ కేక్స్ డౌస్ దీంట్లో పెట్టాలి. ఆయిల్లో పెట్టాలి. మార్కెట్లో దొరుకుతాయండి. ఫస్ట్ వేడివేడి నూనెలో పెట్టాలి అవి? వేడివేడి నూనెలో పెట్టాలండి. ఇది కూడా కాలాలి. మెయిన్ చిట్కా ఇదండి. మేరీ గారు రెడీ అయిందా? రెడీ అయ్యిందండి. ఇది కాలిపోయింది. ఇది ఇప్పుడు దీంట్లో ఇట్లా ముంచాలి. ఇట్లా మొత్తం ముంచకూడదు, ఇది అయిపోయింది. హాఫ్ ముంచేసి ఇట్లా తీసేస్తే ఇట్లా వచ్చేస్తుంది, ఊడిపోయింది దాని అంతటికి అదే. వెంటనే వేసేసుకోవాలి? అవునండి, ఎమ్మటెమ్మట వేసుకోవాలి. పిల్లల గురించి మాట్లాడండి. వచ్చారా ఊరు నుంచి? వచ్చారండి. చెప్పండి. బాబు, పెద్ద బాబు బెంగళూరులో ఉన్నాడండి. పండుగ రోజు వస్తాడు, రాలేదు ప్రస్తుతం. ఏం చేస్తున్నాడు బాబు? బాబు ఇంజనీరింగ్ చేస్తున్నాడండి, జాబ్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్. పెద్ద బాబు రాలేదు పండుగకి. పాప లండన్ నుంచి వచ్చిందండి, అల్లుడు. ఇద్దరు పండుగ గురించి ఇద్దరు వచ్చారు. చిన్న బాబు MBBS చదువుతా అయిపోయింది, ఇప్పుడు పండుగ గురించి వచ్చాడు.
తీసేయమంటారా అది? తీసేయండి. ఇవి నూనెలో ఉన్నప్పుడు మెత్తగా ఉంటేనే బయటకు బయటకు వచ్చిన కరకరలాడతాయండి. బీప్ పిండి వేస్తాం కదండి, అవునవును, ఐదకి దాని గురించి. మేరీ గారు, ఇవి నేను చూస్తాను. చాలా కాలం నుంచి నాకు డౌట్ ఉందండి. ఏంటండి? నువ్వు క్రిస్టియన్స్ అనగానే బొట్టు పెట్టుకోకూడదు, పూలు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు అంటారు కదా, అదొక అపోహన ఏంటి? ఎందుకు అలాగా? అది అపోహనండి, రాంగ్. బైబిల్ ఎక్కడ లేదు. అది ఎట్లా అంటే మన ఇష్టపూర్వకంగా దాని మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు వేసుకోరు అంతే. అంటే బైబిల్ ఎక్కడ చర్చిలో ఎవరు చెప్పరు మీరు గాజులు వేసుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దు, పూలు పెట్టుకోవద్దు, మంచి చీరలు కట్టుకోవద్దు అని ఎవ్వరు ఎక్కడ చెప్పరు. ఏంటి దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి? అది కొంతమంది అపోహతో తెలిసి తెలవక అట్లా చెప్తా ఉంటారండి, అది రాంగు. మరి ఎందుకు పెట్టుకోరు బొట్టు పువ్వులు అవన్నీ? పెట్టుకోరంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. దేవుడి మీదే భక్తి ఉంటది కనుక. భక్తి ఉండే వాళ్ళకి బయట మీద ఇంట్రెస్ట్ ఉండదు కదండి, అట్లా. అదా ఇంత అంతరార్థం ఉందా దీని వెనక? ఆహా, బాగా చెప్పారండి, సూపర్. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకుందామండి. లాస్ట్ అయిపోయింది. రోజ్ కేక్ తయారైపోయినాయి. రోజ్ కేక్ రెడీ అండి, క్రిస్మస్ స్పెషల్. అవునండి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఉండండి. అబ్బాబాబా, భలే కరకరలాడిపోతూ ఎక్కువ స్వీట్ లేకుండా సమానమైన స్వీట్తో అదిరిపోతున్నాయండి. మేరీ గారు, రోజ్ కేక్స్ సూపర్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, చక్కగా సంప్రదాయబద్ధంగా పల్లెటూరు వాతావరణంలో చక్కగా క్రిస్మస్ పండుగని సెలబ్రేట్ చేసుకున్న ఫీలింగ్ నాకు వచ్చిందండి. ఈ క్రెడిట్ అంతా మేరీ గారికి దక్కుతుంది. మేరీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. క్రిస్మస్ గురించి ఎన్నో విషయాలు చెప్పారు, అలాగే చక్కటి 2 రెసిపీస్ ని తయారు చేసి చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ 130 కూడా చాలా థ్యాంక్స్ అండి. కష్టపడి మా ఇంటికి వచ్చి ఇంత ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేసినాక. థ్యాంక్ యూ. మీ పిల్లలు కదా? అవునండి, మా పాప, మా చిన్న బాబు అండి. హాయ్ అండి. మీ మమ్మీ ఈరోజు క్రిస్మస్ ఎపిసోడ్ని చాలా 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 చక్కగా సెలబ్రేట్ చేశారు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, గాయత్రి సిల్క్స్ సైనిక్పూర్ వారు అందిస్తున్న అందమైన డిజైనర్ వేర్ శారీని మీ ఇద్దరు మీ మమ్మీకి గిఫ్ట్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీవాణి, వీళ్ళంతా మా ఫ్రెండ్స్, మా ఆర్చీలో ఉంటాం అందరం, చక్కగా అందరం కలిసి ఉంటాం. హాయ్ హాయ్. సో మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. చూసారు కదా, ఇవాల్టి మన క్రిస్మస్ స్పెషల్ రుచి చూడు కార్యక్రమం మీకు అందరికీ బాగా నచ్చిందని ఆశిస్తున్నామండి. మరి తిరిగి రేపటి రుచి చూడులో ఎప్పట్లాగానే 2 సరికొత్త వంటకాలతో మీ ముందుంటాం. అప్పటి వరకు సెలవు. దిస్ ఈజ్ శ్రీవాణి. నమస్తే.